హెయిర్ స్టైల్ చూపి అంజు, హెయిర్ స్టైల్ చూపిరా. ఓకే, ఇదేం హెయిర్ స్టైల్ చెప్పు, గట్టిగా చెప్పు. రొనాల్డో. మంచి ఎక్స్ప్రెషన్ మంచిగా పెట్టు, మంచిగా. నువ్వు నార్మల్గా ఎట్లా ఉంటావు అట్లా ఉండు. నువ్వు చిటిని మిస్ అయినావు ఎన్ని రోజులు? అబద్ధం చెప్పు, మంచి చెప్పు. నిజంగా మిస్ అయినావా? మరి చెప్పు, మిస్ అయినా అని చెప్పవా? ఇప్పుడు నువ్వు బాబాయ్ రాలే కదా, బాబాయ్ని మిస్ అవుతున్నావా? ఎవరిని అయినా కూడా అంటావు కదా. మాట్లాడరా, మాట్లాడవా? నేనే యూట్యూబ్లో పెడతామా, నీ ఇష్టం, నాకే తెలియదు. వద్దు. మరి మరి నార్మల్గా ఎట్లుంటాం అట్లనే కదా వీడియో పెట్టాల్సింది, అంతే. ఇట్లానే పెడతా. హాయ్ చెప్పు. నీకు హాలిడేస్ ఎప్పటి వరకు చెప్పు. హాలిడేస్ ఎప్పటి వరకు రా నీకు? ఎప్పటి నుండి హాలిడేస్ వచ్చినాయి పోనాదని చెప్పు. 2 days. 2 days నుండి 45 days హాలిడేస్. అబద్ధం చెప్పకంచు. తెలియదు. తెలుసు నీకు. వీళ్ళకి జూలై మొత్తం, ఆగస్ట్లో కూడా 15 days హాలిడేస్, సమ్మర్ వెకేషన్. హాయ్ అంజు. అంజు హాయ్, హాయ్ చెప్పురా. హాయ్. అట్లా కాదు, మంచిగా చూసి చెప్పండి. లేకపోతే ఐప్యాడ్ ఆఫ్ చేస్తా, మరి ఆఫ్ చేస్తా. హాయ్, హలో ఫ్రెండ్స్. తీస్తున్నా. మా మమ్మీ వాళ్ళు వస్తుంది వల్ల, అందుకే మటన్ ఇంకా బగారా రైస్ చేస్తుంది. అమ్మమ్మ వాళ్ళకి బోకే కొనడానికి వచ్చినాం. ఎట్లుండే హలో చిట్టి, ఎయిర్పోర్ట్కి పోతున్నాం. అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. నాకు ఫస్ట్ టైం వచ్చింది, ఫస్ట్ ప్లేన్ ఎక్స్పీరియన్స్. మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. మా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది, బ్యాగేజెస్ దగ్గర ఉన్నామని చెప్పిండ్రు. మమ్మీ వాళ్ళు వచ్చే రోజు వేరే ఒక 4-5 ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చిండ్రు. సో అందరు కలిసి వచ్చిర్రు కాబట్టి అందరి లగేజెస్ తీసుకొని బయటికి రావాలి కదా, సో అందుకే లేట్ అయింది వాళ్ళకి. ఆల్రెడీ ఫ్లైట్ వచ్చిన తర్వాత ఒక 1.5 hourకి అట్లా బయటికి వచ్చిండ్రు వాళ్ళు. నేను మా మమ్మీ వాళ్ళు వచ్చిన రోజు కోపెన్హాగన్కి అదే రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చిన. మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత నైట్ ఒక 20 minutes కూడా లేను ఇంట్లో, వెళ్ళిపోయాను. ఇంకా నాకు వర్క్ ఉండే వెళ్ళిన ఆరుస్కి. నేను మా మమ్మీని వదిలేసి 5 months ఇట్లా ఉండడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఇట్లా లేను. ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటే ఒక 1-2 monthsకి అట్లా వెళ్ళేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాది ముత్యంపేటే కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం మేము చల్లలకి. మా డాడీ నేను చిన్నగా ఉన్నప్పుడు సౌదీలో ఉంటుండే కాబట్టి మా డాడీని చూడకుండా ఉన్నా 1-2 years అట్లా. కాకపోతే మా మమ్మీని ఇట్లా 5 months కూడా అసలు ఎప్పుడు లేను. సో నేను చాలా అంటే చాలా మిస్ అయినా మా మమ్మీని. ఇంకా మా మమ్మీ వాళ్ళకి వీసా అప్రూవ్ అయ్యి వాళ్ళు డెన్మార్క్ వస్తున్నారు అని తెలిసిన తర్వాత అయితే అసలు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా ఎయిర్పోర్ట్లో చాలామంది ఇప్పుడు వెకేషన్స్కి వస్తారు కదా, చాలామంది ఉండే ఆ రోజు. అండ్ ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళు వచ్చేసిండ్రు. ఇక్కడ కనిపించేది స్టార్టింగ్లో మా డాడీ బ్లాక్ జాకెట్ వేసుకున్నారు కదా, వెనకాల మా మమ్మీ ఉండే.